అందరికీ నమస్కారం. నేను మమత ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ గూండాలు విద్యార్థులపై దాడి చేశారు. ఆ దాడిని ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ దాడికి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థి నాయకులకి, విద్యార్థి సంఘ నాయకులందరికీ కూడా విద్యార్థులకి సాలిడేటర్గా నిల్చుంటున్నాం. ఒక ఆర్ఎస్ఎస్ అంటే ఒక మతోన్మాద సంఘం, మత సంఘం యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యి అక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు అక్కడ ఉన్న విద్యార్థి నాయకులు, విద్యార్థులు ఇలాంటి సమావేశాలు యూనివర్సిటీలో పెట్టే అవకాశం లేదు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళని అటాక్ చేశారు. అక్కడ ఉన్న విద్యార్థుల్ని ఒక ఆర్ఎస్ఎస్ 60 నుంచి 70 మంది ఆర్ఎస్ఎస్ గూండాలు, బయట నుంచి వచ్చిన గూండాలు విద్యార్థుల్ని అటాక్ చేశారు. అమ్మాయిల్ని చెప్పులతో కొట్టారు. అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడారు. అసభ్యకరంగా అనేక మాటలు విద్యార్థుల పైన మాట్లాడారు. అమ్మాయిలని కూడా చూడకుండా వాళ్ళు అటాక్ చేశారు. బాటిల్స్ తో అటాక్ చేశారు, చెప్పులతో అటాక్ చేశారు. ఇది ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ సంస్కృతిగా మనందరికీ తెలిసిందే. ఒక యూనివర్సిటీ లాంటి ప్లేసుల్లోకి ఒక మతోన్మాద సంఘమైన ఆర్ఎస్ఎస్ వచ్చే పని ఏముంది? అక్కడ ఆర్ఎస్ఎస్ సంఘం యూనివర్సిటీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడున్న సెక్యూరిటీ గానీ, అక్కడున్న అధికారులు గానీ ఏం చేస్తున్నారు? అక్కడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాంటి సంఘ సమావేశాలని, కార్యక్రమాల్ని అక్కడున్న విద్యార్థి లోకం అడ్డుకునే ప్రయత్నం చేస్తే అటాక్ చేస్తున్నప్పుడు అక్కడున్న సెక్యూరిటీ ఏం చేసింది? ఎందుకు ఆ సెక్యూరిటీ అక్కడ జరుగుతున్న గొడవను ఆపలేకపోయింది? ఎందుకు అక్కడున్న ప్రభుత్వం, అక్కడున్న అధికారులు ఇట్లాంటి గొడవల్ని, ఇట్లాంటి ఆర్ఎస్ఎస్ గూండాలు చేస్తున్న దౌర్జన్యాల్ని, అటాక్ల్ని ఆపలేకపోతుంది? ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ముఖ్యంగా యూనివర్సిటీల్లో మత సామరస్యం ఉంటుంది. ఆ మత సామరస్యాన్ని డిస్టర్బ్ చేసి మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి, ఒక కమ్యూనల్ స్పేస్ లాగా దాన్ని క్రియేట్ చేయడానికి, ఒక డెమోక్రసీ యూనివర్సిటీలో ఉన్న డెమోక్రసీని కొలాబ్స్ చేసే ప్రయత్నం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ లాంటి సంఘాలు అక్కడ ప్రయత్నం చేస్తున్నాయి. ఏబీవీపీ జెండాలతో ఆర్ఎస్ఎస్ నాయకులు, ఆర్ఎస్ఎస్ గూండాలు అక్కడ ఎంటర్ అయ్యారు, సమావేశాలు పెడుతున్నారు. దాన్ని అడ్డుకుంటున్నప్పుడు విద్యార్థుల్ని అటాక్ చేశారు. విద్యార్థుల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాళ్ళపైన అటాక్ చేశారు, వాళ్ళని కొట్టారు, తిట్టారు. ఇలాంటి దాడుల్ని, ఇలాంటి ఆర్ఎస్ఎస్ గూండాలు చేసినటువంటి దాడుల్ని విద్యార్థి లోకం ఏ మాత్రం సహించదు, ప్రశ్నిస్తూనే ఉంటుంది. యూనివర్సిటీల్లో నేర్చుకునేదే ప్రశ్న. యూనివర్సిటీలో ఒక ప్రోగ్రెసివ్ ప్లేస్ ఉంటుంది. ప్రోగ్రెసివ్ డిబేట్స్ జరగాలి, డిస్కషన్స్ జరగాలి. ఈ దేశంలో, ఈ సమాజంలో ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు ఎట్లా అన్వేషించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. అంతే తప్ప ఒక మతోన్మాద సంఘమైనటువంటి ఆర్ఎస్ఎస్ సమావేశాలని జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఏమాత్రం లేదు. ఈ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ లాంటి సంఘాలు కొత్తగా ఈ అటాకులు చేయడం లేదు. జేఎన్యూలో ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఐషీ ఘోష్ ని రాడ్స్ తో అటాక్ చేశారు, తన తలకి గాయం చేశారు. ఇక సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో కూడా ఇట్లాంటి సమావేశాలని, ఆర్ఎస్ఎస్ సమావేశాలకి ఇక్కడ అవకాశం లేదు. ఇది కమ్యూనల్ స్పేస్ కాదు. మతానికి సంబంధించిన డిస్కషన్స్, మతానికి సంబంధించిన సమావేశాలు, అట్లాంటి సంఘాలు యూనివర్సిటీలోకి వచ్చే అవకాశం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రదేశం అని చెప్పినప్పుడు కూడా అట్లాంటి అటాక్లే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ సంస్కృతిని కొనసాగించే ప్రయత్నం చేశారు. దీన్ని లోకమంతా కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉండింది. ఇట్లాంటి వాటికి వ్యతిరేకంగా నిరసన చేయాల్సిన అవసరం ఉంది. అక్కడున్న గవర్నమెంట్, బీజేపీ సపోర్ట్ తో నడుస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఏం చేస్తున్నారు? ఇట్లాంటి చర్యల్ని ఎందుకు అడ్డుకోవడం లేదు? విద్యార్థులకి, యూనివర్సిటీ విద్యార్థులకి సెక్యూరిటీ ఎందుకు కల్పించట్లేదు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇంట్రెస్ట్ ఏమైనా, వాళ్ళని ప్రమోట్ చేసే ఇంట్రెస్ట్ ఏమైనా వీళ్ళకు ఉందా? ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు? యూనివర్సిటీ వరకు ఎందుకు రాణిస్తున్నారు? అవుట్ సైడర్స్ ని, ఆర్ఎస్ఎస్ గూండాల్ని ఎస్పెషల్లీ యూనివర్సిటీ స్పేసెస్ లోకి ఎందుకు ఎంటర్ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళని అడ్డుకోలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేకపోతున్నారు? అక్కడ అటాక్ చేసిన ఆర్ఎస్ఎస్ గూండాల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే, వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇన్ ఫ్యూచర్ ఇట్లాంటి సమావేశాలు ఈ దేశంలో యూనివర్సిటీస్ లోకి వచ్చి కండక్ట్ చేయాలంటే వాళ్ళకి వెన్నులో భయం పుట్టాలి. ఇట్లాంటి భయం కోసం, అట్లాంటి భయం పుట్టించే ప్రయత్నం, అట్లాంటి భయం పుట్టించే బాధ్యత ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు కూడా మా అందరితో ఉంటూ ఇలాంటి సమావేశాలకి, ఇలాంటి ఆర్ఎస్ఎస్ శక్తులకి క్యాంపస్ లో స్పేస్ లేదని చెప్పేసి చాలా గట్టిగా ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్నను కొనసాగిస్తుంటాం. ప్రశ్నించడమే తప్పు. ప్రశ్నిస్తేనే మీరు అటాక్ చేస్తారు, కొడతారు అని అంటే మేము ఏమాత్రం వెనక్కిపోము. దీన్ని ఏమాత్రం మా ఫైట్ ని ఆపమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.